సున్నితమైన మనసున్నవాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. టైంను బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. నువ్వు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. కన్నీళ్ళు, నవ్వులు ఎప్పుడూ కలిసి రావు. అవి రెండూ కలిసిన క్షణం జీవితంలోకెల్లా అద్భుతమైన క్షణం. మనం తప్పు చేస్తే తప్పని, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. ఏమి చేసినా మనల్ని భరించేవాళ్ళు మనవాళ్ళు. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరివాడవుతున్నాడు. ఆలోచించండి. కొందరు మనకెంత దగ్గరలో ఉన్నా దగ్గర కాలేరు. మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు. మనసుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడకపోవచ్చు. మన మనసు మాత్రం వారి కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరు ఎంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. 1 చేయగలననే ఆత్మవిశ్వాసం, 2 చేయలేననే అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ 3 ఉన్నవాళ్లే అదృష్టవంతులు. వీళ్ళే అసలైన సంపన్నులు. పేదవాడిగా పుట్టానని, నిరుపేద ఇంట్లో బ్రతుకుతున్నానని అస్సలు నిరాశ చెందకు. నువ్వున్న స్థాయిలోనే నీ ఆలోచనలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. చదవాలనే పట్టుదల ఉన్నవాడికి చిరుదీపపు వెలుగు చాలు. చదువు మీద శ్రద్ధ లేని వాడికి పగటిపూట వెలుతురు కూడా తలనొప్పిగా మారుతుంది. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. అందమైన ముఖాలు 100ల కొద్దీ ఉన్న ఒక మంచి హృదయానికి సరితూగవు. చూపుడు వేలు ఉన్నది ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడానికి కాదు, వారి కష్ట సమయంలో కన్నీరు తుడవడానికి. మర్చిపోయేవన్నీ గతాలు కావు, గుర్తున్నవన్నీ జ్ఞాపకాలు కావు. మనం మర్చిపోకుండా చేసేవే జ్ఞాపకాలు. గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రానివే గతాలు. మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసు కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంది. మంచి సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది. పెరిగే మన సంపద మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి మూలం కాకూడదు. 2 వ్యక్తులు విడిపోవడానికి కారణం అది 3వ వ్యక్తి వల్లే అవుతుంది. అది ప్రేమ అయినా, స్నేహమైనా, మరేదైనా. ఈ సొసైటీలో కొందరు వాళ్ళు ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీరు నిదానంగా ఉంటే బీసీ కాలం వాడవని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడ్ అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారం అని, బాధపడితే పిరికివాడవని, జాగ్రత్తగా ఉంటే పిరికివాడవని, ఖర్చు పెడితే ఆడంబరమని, అనుమానిస్తే ఎవరినీ నమ్మడని, నమ్మితే అమాయకుడవని, మంచిగా ఉంటే చేతగానివాడవని, ఆవేదనతో అరిస్తే పొగరని, ఇలా పెక్కు సందర్భాల్లో అపార్థం చేసుకునేవారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి మరీ ఓవర్గా ఇతరుల అభిప్రాయం పట్టించుకోకు. కనికరం లేని మనుషుల గురించి కలవరం వద్దు. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం
బాధ్యతతో బ్రతకడమే విజయం. మా అమ్మ చెబుతూ ఉండే, నచ్చని వాళ్ళ కోసం ఏడవచ్చు కానీ నచ్చిన వాళ్ళని ఎన్నడూ ఏడిపించకూడదు అని. ఒక సమస్య ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ కనబడుతుంది. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. మాటల్లో మిగిలిపోయిన నిజాయితీని చేతల్లో చూపించు. కూర్చుని ఆలోచించాకే అర్థమైంది మన జీవితం మొత్తం 3 పూటల తిండి కోసం మాత్రమే అని. అవసరం ఉందంటే పాలోళ్ళమంటారు, పని అయిపోయిందంటే పరాయోళ్ళమంటారు. అవసరం ఉన్నప్పుడు నువ్వే అంత, అవసరం తీరాక నువ్వెంత. ఇప్పుడు అందరూ అంతే. జీవితంలో ప్రతి ఉదయం పరిస్థితులను తెస్తుంది మరియు ప్రతి సాయంత్రం అనుభవాలను నేర్పి వెళ్తుంది. మీ సంతోషానికి మించిన సంపద లేదు, మీ ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, మీ చిరునవ్వును మించిన ఆభరణం లేదు. తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూసిన వారు ఇతరులకు ఎక్కువ వెలుగును ఇవ్వాలని చూస్తారు. ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది. ఆనందాన్ని అస్సలు వదులుకోకు. చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణమైన అందమైన వస్తువు. మురికి గోతల్లో ముత్యమైన దొరుకుతుందేమో, కానీ మూర్ఖునితో వాదన వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. యాటిట్యూడ్ అనేది క్యారెక్టర్ను బట్టి ఉండాలి, కానీ బలుపు, పొగరు, స్టేటస్ని బట్టి కాదు. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన ఆడది తిరిగి నీ దగ్గరకు వచ్చింది అంటే నీ పైన ప్రేమతో వచ్చినట్లు కాదు, అవసరం తీరడం కోసం వచ్చినట్లు. స్వార్థం ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది. డబ్బున్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా మంచిగా ఉండేవాడిని మనిషి అంటారు. మనిషికి సాయం చేసే గుణం లేకపోయినా పర్వాలేదు, కానీ మరొకరిని మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. ప్రపంచాన్ని మార్చడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. మా అమ్మ చెబుతూ ఉండే, నచ్చని వాళ్ళ కోసం ఏడవచ్చు కానీ నచ్చిన వాళ్ళని ఎన్నడూ ఏడిపించకూడదు అని. దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు, అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు.